ISR 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం ప్రభుత్వ హాస్పిటల్లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్న కొన్ని గ్రామాల్లో నీటి కలుషితం, ఆహార కలుషితం వల్ల డయేరియాతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా DMHO ఆఫీసర్ మరియు 16 మంది డాక్టర్స్, 16 మంది స్టాఫ్ నర్సులు హాస్పిటల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వైద్య సదుపాయం అందిస్తున్నారు. ముఖ్యంగా షేర్ మహమ్మద్ పేట గ్రామం, మంగోలు, బుధవాడ, మక్కపేట చుట్టుప్రక్కల గ్రామాల్లో డయేరియా వల్ల వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్న వారికి ట్రీట్మెంట్ చేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు. ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ త్రాగునీరుని గోరువెచ్చగా వేడి చేసుకుని త్రాగాలని, ఆహారంను వేడిగా తినాలని మరియు ఇంటి దగ్గర చుట్టుప్రక్కల పరిశుభ్రతను ఏర్పాటు చేసుకోవాలని, రానున్న వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన సిహెచ్ జగ్గయ్యపేట హాస్పిటల్లో మనకి 19th కాడి నుంచి ఇప్పటి వరకు మనకి దాదాపుగా 40 కేసెస్ అడ్మిట్ అయ్యారు, వచ్చారు. వాటిలో ఇప్పుడు దాకా డిశ్చార్జ్ చేశాము. 24 మెంబర్స్ ఇప్పుడు ఆక్సిజన్ బెడ్లో ఉన్నారు. ఆ 24 మెంబర్స్లో అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎక్కువగా మనకి వచ్చిన వాళ్ళు ఎక్కువ వచ్చి మంగోలు, తర్వాత బోధవాడ ఎక్కువ వచ్చారు. తర్వాత లోకల్ ఏమో గాంధీ నగరు, శివాలయం వీధి వచ్చారు. సో ఇప్పుడు మనం ఈ కేసులు పెరుగుతుంది కాబట్టి మేము ఏంటంటే మా హాస్పిటల్లో అన్ని హాస్పిటల్ నందిగామ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ షిఫ్ట్ చేశాను, డిప్యూట్ చేశాము. షిఫ్ట్ వైజ్గా 16 మంది డాక్టర్ చేశాము. సో 3 షిఫ్ట్లో అందరు కూడా షేర్గా మార్నింగ్ షిఫ్ట్లో 8 మెంబర్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ 4, నైట్ ఈవినింగ్ 4 చొప్పున మొత్తం కూడా షిఫ్ట్ వేసి పెట్టేశాము. స్టాఫ్ నర్స్ కూడా 60 మెంబర్స్ చేశాము. 3 షిఫ్ట్లు పెట్టేశాము. తర్వాత సపోర్ట్ స్టాఫ్ కూడా షిఫ్ట్ వైజ్గా పెట్టేశాము. సో అన్ని రకాలుగా ఇప్పుడు మన హాస్పిటల్లో 50 బెడ్ హాస్పిటల్ కాబట్టి ఫ్యూచర్లో ఎక్కువైనా వచ్చినా కానీ కేసులను మనం టేకప్ చేయడానికి కోసం 30 బెడ్స్ ఎక్స్ట్రా పెట్టాము. సో అది కూడా ఒక అరేంజ్ చేసుకున్నాము. అన్ని మందు కూడా రెడీ పెట్టుకున్నాము. ఏవైనా సరే ఫ్లూయిడ్స్ కానివ్వండి, మందు కానీ రెడీ పెట్టుకున్నాము. మరి శానిటైజేషన్ కూడా చక్కగా అన్ని చేపిస్తాము. బ్లీచింగ్ పౌడర్ కూడా అన్ని వాటర్లో పెట్టించాము, బాత్రూమ్ కూడా పెట్టించాము, క్లీన్ చేయించాము శుభ్రంగా. సో ఫ్యూచర్లో ఎలాంటి రాకుండా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు కూడా ఏంటంటే బయట ఫుడ్ తినకుండా, కంటామినేట్ ఫుడ్ వస్తున్నాం కాబట్టి దయచేసి బయట ఫుడ్ తినకూడదు. ఈ సమ్మర్ ఎప్పుడైనా జస్ట్ కొత్త వాటర్ వస్తుంది కాబట్టి 30% బయట వాటర్ తాగకుండా మరి తాగేటప్పుడు కాచిరాసిన తాగాలని కోరుకుంటున్నాము. సో ఇప్పుడు మాకు ఈ రోజు వరకు మనకు చక్కగా సిబ్బందికి బాగా అటెండ్ అవుతున్నాము. ఎలాంటి పరిస్థితులు కూడా మేము ట్యాకల్ చేస్తాము. మరి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాత్రి కూడా మా టీసీలో సార్ చెప్పారు, కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితి కూడా డెత్ జరగకూడదు అన్నారు సార్ మాకు ఇన్స్ట్రక్షన్లో. వారి ఆదేశ ప్రకారంగా తప్పకుండా DMHO గారు ఇక్కడే ఉన్నారు, మనం ఇక్కడ ఉన్న మేడం గారు, మేము ఇక్కడ ఉన్నాము. అందరం DMHO గారు, నేను, మరి ఇందాక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మేడం వచ్చారు, చూశారు ఆవిడ మేడం కూడా. సో అన్నీ కూడా సర్వీస్ బాగున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి కూడా ఏ రకమైన కూడా మరి తక్కువ చేయకుండా మేము తక్కువ చూసుకుందాం. థ్యాంక్ యూ అండి.